హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది పంచభూత లింగాల్లో ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం ఉంటాయి. వాటిల్లో ఒకటైన పృథ్వీలింగం కాంచీపుర క్షేత్రంలో కొలువై పూజలు అందుకుంటుంది. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఇక్కడ లింగం భూమిని సూచిస్తుంది కనుక ఇది పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగరం రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం వచ్చి శివుడు. ఇక్కడ ఆలయంలోని విగ్రహం మట్టితో చేసింది కావడమే విశేషం. ఇక్కడ మూల విరాట్ విగ్రహం మరియు ఉత్సవ విగ్రహం రెండూ మట్టితో చేసినవే. ఇక్కడ గుడి మొత్తం 40 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాలు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలు 4 రుచి గల పళ్ళని వివిధ కాలాల్లో ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం చెట్టు కాండం మాత్రమే చూడగలం. ఇప్పుడు ఆ కాండాన్ని ఆలయ అర్చకులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వర్లు వధూవరులుగా కనిపిస్తారు. ఇక్కడ పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకొని దర్శనమిస్తారు. ఇక్కడ పిల్లలు లేనివారు అక్కడ ఇచ్చే మామిడి పండు ప్రసాదం తింటే పిల్లలు కలుగుతారని నమ్ముతారు. ఇక్కడ శివుని కోసం తపస్సు చేసిన అమ్మవారిని కూడా చూడొచ్చు. అంతేకాదండి, మరో విశిష్టత కూడా ఉంది ఈ ఆలయానికి. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి. మరియు ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు. ఇంకా గుడి ప్రాంగణంలో నందీశ్వరుని మరియు కోనేరును కూడా దర్శించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గుడి ప్రాంగణం మొత్తం చూసేద్దాం.